క్రీస్తు రక్తంలో నీకు విమోచన ఉన్నది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి సహనంతో ఆయన దగ్గర కనిపెట్టి ఆయన పాసంలో ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో ఎక్కడున్నాను నేను, నన్ను కనికరించి. ఎక్కడున్నానో కోపిస్తుని, ఎక్కడున్నానో ధనాపేక్షపడి, ఎక్కడున్నానో మిమ్మల్ని విడిచిపెట్టి నయమూల వెళ్ళిపోయినాను, ఎక్కడున్నానో పరిశీలన చేయండి. జీవితంలో క్రీస్తు కంటే లోకం ఏది గొప్పది కాదు నేను చెప్పగలను. అది నా అనుభవము. దాని కొరకు నేను వెతుకుతున్నాను, ఆయనతో ఉండాలని ఆశిస్తున్నాను. కానీ నా జీవితం అంతా నాకు అర్థం చూడగా ఆయన దగ్గర కూర్చొని పరిశీలన చేసుకుంటూ ఉంటున్నాను. ప్రభువా, ఇలాంటి స్థితిలో మీ ప్రక్కన క్రీస్తు స్వరూపం దయచి నీవు ఈ లోకాన్ని యాత్ర ముగించే సమయం కన్నా కనీసం ప్రియసోదరా నీ జీవితంలో మార్పు రావాలి. ఎప్పుడైనా కాదు, ఇప్పుడైనా నీ జీవితం మారాలి. ఇప్పుడే మారాలి, ఈ సమయంలోనే మారాలి. మాతేనే నువ్వు క్రీస్తు ఉంటావు. క్రీస్తు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఏమంటాడు తెలుసునా? తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడా? ఎప్పుడు నీ ఇంట్లో ఉంటాడు?